హలో గైస్, దిస్ ఇస్ వెంకీ అస్లిష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ప్రజెంట్ వచ్చేసి డే 3 అండి శ్రీలంకలో వచ్చేసి. సో ఈరోజు నేను ఇక్కడ క్యాండీ నుంచి అయితే ఎలాగైతే వెళ్తున్నాను, ద వరల్డ్ మోస్ట్ సీనిక్ జర్నీ అండి ఇది. ఖచ్చితంగా చేయాల్సిన ట్రైన్ జర్నీలలో శ్రీలంకలో వచ్చేసి మనము క్యాండీ నుంచి ఎలా అయితే ఉంటుందండి మెయిన్ ప్లేస్లో వచ్చేసి. సో ఆ ట్రైన్కి అయితే టికెట్ అయితే నేను పర్చేస్ చేయలేదు, ఎందుకంటే నేను ఈ ఫ్లైట్ టికెట్లో ఆగమాగంగా జస్ట్ 5-6 రోజుల ముందు అయితే పర్చేస్ చేయడం జరిగింది. సో ఆ ట్రైన్కి బుక్ చేసేంత సీన్ అయితే లేకుంటే సో డైరెక్ట్ అయితే స్టేషన్కి వెళ్దాం. స్టేషన్కి వెళ్తే అక్కడ త్రీ క్లాసెస్ ఉంటాయండి ట్రైన్లో వచ్చేసి. ఇప్పుడు 8:53కి ఒకటి ఉంది, నేను మీకు స్క్రీన్ మీద ఇస్తానండి ఎప్పుడెప్పుడు ఏమేమి ట్రైన్స్ ఉన్నాయని చెప్పి. స్క్రీన్ మీద అయితే మీరు చూసుకోండి. సో 8:53కి అయితే ఒక ట్రైన్ ఉందండి. సో ఆ ట్రైన్కి అయితే వెళ్దాం మనము. దానికి వచ్చేసి ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అని ఉంటుంది. థర్డ్ క్లాస్ టికెట్ వచ్చేసి మనకు స్టేషన్లో కూడా ఇస్తారు. ఇట్స్ లైక్ అండ్ జనరల్ టికెట్. సో సెకండ్ క్లాస్ వచ్చేసి మనకు బుక్ చేసుకోవాలి, bookaway.com అని చెప్పి అలాంటివి అయితే కొన్ని ఉన్నాయండి. అండ్ ఫస్ట్ క్లాస్ ట్రైన్ టికెట్ కూడా అదే విధంగా ఉంటుంది. ఫస్ట్ క్లాస్ ఏ విధంగా ఉంటుంది, సెకండ్ క్లాస్ ఏ విధంగా ఉంటుందో మనము స్టేషన్కి వెళ్ళిన తర్వాత ట్రైన్ వచ్చిన తర్వాత అయితే చూసుకుందాము. సో ఇప్పుడు వచ్చేసి బ్యూటిఫుల్ ప్లేస్ నుంచి అయితే వెకేట్ చేయడం జరుగుతుంది. సో నేను ఇక్కడ ఉన్నది వచ్చేసి ఫంక్ బంక్ హాస్టల్ అండి, డిస్ప్లే మీద ఇస్తాను. సో ఈ ఫంక్ బంక్ హాస్టల్ వచ్చేసి మనకు హిల్ స్టేషన్ అండి. టోటల్గా వచ్చేసి చాలా హైట్లో ఉంది, మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మనకు వచ్చేసి మార్కెట్ అయితే కన్వీనియంట్గా అయితే లేదు. సో ఇక్కడే అయితే మనము భోజనం చేయాల్సి ఉంటుంది వీళ్ళ దగ్గరనే. సో మీరు ఏం చేస్తారంటే జస్ట్ క్యాండీ లోకల్ ప్లేస్లో ఉన్న కాడికైతే తీసుకుంటే బెటరు. సో ఇంత దూరం వచ్చాకంటే మీకు ఒకవేళ పీస్ఫుల్నెస్ కావాలనుకుంటే మాత్రం ఇక్కడికి రావడం తప్పది. సో స్టే ట్యూన్. మళ్ళీ మీకు స్టేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంటుందని అయితే చెప్తాను. సో పిక్మే యాప్ నుంచి అయితే బైక్ అయితే బుక్ చేసుకున్నాను. 200 రూపీస్, 200 LKR అయితే పడింది మనకు, 200 శ్రీలంకన్ రూపియా. సో ఇప్పుడైతే బైక్ అయితే వచ్చేస్తుంది. బైక్ వచ్చిన తర్వాత మనం స్టేషన్కి అయితే వెళ్తాం కదా. స్టేషన్కి వెళ్ళిన తర్వాత పూర్తి డీటెయిల్స్ అని మీకు అక్కడైతే ఇస్తాను. ఒకసారి ఈ హాస్టల్ అయితే మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. చుట్టూ లొకేషన్ ఏ విధంగా ఉందో మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది, మీరు వచ్చినప్పుడు ఉండాలా వద్దా అని చెప్పి. ఇది వచ్చేసి నాకు ఫస్ట్ డేకి వచ్చేసి 600 రూపీస్ అయితే పడింది. కాకపోతే ఒకరోజు ఎక్స్టెండ్ చేసుకున్నాను నేను ఇక్కడే ఉండడానికి. సో నిన్న వచ్చేసి నేను సిగిరియా కోటకి, గోల్డెన్ టెంపుల్ గట్ట అయితే వెళ్ళాను. సో దానివల్ల అయితే ఒకరోజు ఎక్స్టెండ్ చేసుకోవడం జరిగింది. సో ఈ లొకేషన్ అంతా ఏ విధంగా ఉందో మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఇదండి హాస్టల్. చూసుకుంటే మీరు ఇది ఎంత హైట్లో ఉంటుంది తెలుసా, నిజంగా మీకు చూపిస్తాను చూడండి. మీకు కనబడుతుంది అనుకుంటా, చాలా హైట్లో ఉంటుందండి ఇది వచ్చేసి. అసలు రోడ్ ఎక్కడుందో చూపిస్తాను చూడండి. అగో రోడ్ వచ్చేసి అగో అక్కడ ఉందండి, అగో అక్కడ ఉంది రోడ్ వచ్చేసి. ఈ ప్లేస్ వచ్చేసి మొత్తం చాలా బాగుందండి చూసుకుంటే. ఫంక్ బంక్ మౌంట్ వ్యూ హాస్టల్, మౌంట్ వ్యూ అని చెప్పి రాస్తుందండి దీనికి. నేను ఇక డిస్ప్లే మీద ఇస్తాను చూడండి. ఓకే, మన బండి అయితే వచ్చేసిందండి బజాజ్ CT100 చూసుకుంటే పిక్మే యాప్ నుంచి. ఓకే బ్రదర్, షెల్ వి గో? ఓకే, హెల్మెట్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ద బ్యాక్ సీటర్స్ ఆల్సో. మీకు ఈ జర్నీ చూపిస్తా చూడండి ఏ విధంగా ఉంటుందో. అసలు ఎంత హైట్లో ఉందో మీరు పిచ్చోళ్ళు అయిపోతారు చూస్తే. భయం అవుతుంది, లిటరల్లీ భయం అవుతుంది. ఆటోకి వచ్చేటప్పుడు అయితే లిటరల్లీ భయం అయ్యేది. చూడండి ఏ విధంగా ఉందో. అసలు ఎట్లా మేనేజ్ చేస్తున్నారో వీళ్ళు తెలియట్లేదు, కానీ లిటరల్లీ భయం అవుతుంది. ఏ విధంగా ఉంది జర్నీ వచ్చేసి, చాలా టెర్రర్గా ఉంది కదా చూడడానికి. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి ఈ ఆటో దగ్గర నుంచి అయితే కొంచెం నార్మల్గానే ఉంటుంది. ఇక్కడ నుంచి జస్ట్ నార్మల్గానే ఉంటుంది. ఈ హైట్ వచ్చేసి ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మనం దిగింది. శ్రీలంకలో మీరు బస్సెస్ చూసుకున్నట్లయితే చాలా రకాల బస్సులు అయితే కనిపిస్తున్నాయండి. ఇలాంటివి చూసుకున్నట్లయితే ఇవన్నీ వచ్చేసి ప్రైవేట్ బస్సులు అండి. ఓన్లీ రెడ్ కలర్ బస్సులు కనిపించినట్లయితే అవి వచ్చేసి మనకు గవర్నమెంట్ బస్సులు అండి. ఈ అంబులెన్స్ వెళ్తుంది చూసారా, దానికి ముందు వచ్చేసి మనకు ఒక గవర్నమెంట్ బస్సు అవుతుంది, చూడొచ్చు మీరు అక్కడ. సో వీఆర్ రీచ్ టు ఫైనల్లీ క్యాండీ రైల్వే స్టేషన్ అండి. చూడొచ్చు మీరు, ఇదంతా రైల్వే స్టేషన్ అండి. ఒక్కసారి మీకు వైడ్ యాంగిల్ లో చూపిస్తాను చూడండి. సో స్టేషన్ అయితే చూడడానికి అయితే బాగుందండి. కనబడ్డ వరకు అయితే శ్రీలంక అయితే నీట్ గా ఉందండి, నీట్ గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనం అయితే లోపలికి వెళ్దాం. అసలు ఈ ట్రైన్ జర్నీ ఏ విధంగా ఉంటుంది, మొత్తం నిల్చొని వెళ్ళాలని చెప్పి అంటున్నారు. సో లోపలికి వెళ్ళిన తర్వాత చూద్దాం అది ఏ విధంగా ఉంటుందో. సో ఫస్ట్ వచ్చేసి మనమైతే ట్రైన్ టికెట్ అయితే పర్చేస్ చేద్దామండి. అది థర్డ్ క్లాస్ అవ్వనివ్వండి, లేకపోతే సెకండ్ క్లాస్ అవ్వనివ్వండి. సెకండ్ క్లాస్ దొరికితే మనకి ఏంటంటే రిజర్వ్ సీట్ దొరికే అవకాశం ఉంటుంది. బట్ నో ఛాన్సెస్ అండి, మాక్సిమం నో ఛాన్సెస్. విల్ ట్రై. ఇక్కడ చూసుకున్నట్లయితే థర్డ్ క్లాస్ కి, సెకండ్ క్లాస్ కి అని చెప్పి సపరేట్ కౌంటర్స్ అయితే ఉన్నాయండి. ఒకసారి మనం అయితే అడుగుదాము. వచ్చేసి 5th కౌంటర్ నెంబర్ దగ్గరకి అయితే వచ్చామండి. అవైలబుల్ అయితే ఉన్నాయన్నారు. సో మనం అయితే చూద్దాం ఒకసారి. సో ట్రైన్ టికెట్ వచ్చేసి ఇదండి, మీరు చూసుకోవచ్చు. సో దీనికి ఏంటంటే మనం వచ్చేసి సెకండ్ క్లాస్ తీసుకోవడం వల్ల 600 రూపీస్ అయితే తీసుకున్నారు దీనికి శ్రీలంకన్ అమౌంట్ లో. సో ఇది తీసుకోవడం వల్ల వచ్చేసి మనం సెకండ్ క్లాస్ ఆర్ థర్డ్ క్లాస్ ఏదైనా సరే ఎక్కచ్చు. సో మనం వచ్చేసి ఇప్పుడు జస్ట్ ఇంకా చాలా టైం ఉంది, 8:47 ఉంది ట్రైన్ వచ్చేసి.
సో ఆ ట్రైన్ వచ్చే టైంకి అయితే చూద్దాం. సో దీని మీద వచ్చేసి పెద్దగా ఏం లేదు, చాలా సింపుల్ ఉంది. సెకండ్ క్లాస్ అని ఉంది, 600 రూపీస్ అని చెప్పి రాసి ఉంది అంతే. సో మనం వచ్చేసి బయటకు వెళ్ళి ఏమన్నా మరి బ్రేక్ఫాస్ట్ ఉందా లేదా ఒకసారి చూసేద్దాం. మనము పావురాలకు ఆహారం వేసింది మాత్రమే చూసాం చాలా చోట్ల. ఈ బ్రదర్ చూడండి, రియల్లీ గ్రేట్. అసలు కాకులకు ఆహారం వేస్తున్నాడండి. మనం పిట్టకు పెడతాము, వీళ్ళు బ్రెడ్ వేస్తున్నారు అంతే. దేనికైనా గొప్ప హృదయం ఉండాలండి. ఒక బన్ అండ్ ఒక టీ అయితే తీసుకున్నానండి, చూడొచ్చు మీరు. ఈ బన్ వచ్చేసి 70, ఆ టీ వచ్చేసి 120 అండి, శ్రీలంకన్ అమౌంట్ లో వచ్చేసి. ఎగ్జాక్ట్లీ క్యాండీ రైల్వే స్టేషన్ కదండి, దీనికి సైడ్ గా చూసుకుంటే మనకు వచ్చేసి ఒక బుద్ధుని విగ్రహం అవుతుంది. సో ముందటి నుంచి అయితే చూపిస్తాను. చూడొచ్చండి, ఇక్కడ బుద్ధుని ఎక్కువగా ఆరాధిస్తారు. రైల్వే స్టేషన్ పక్కకే ఉంది, ఇది ఒక టెంపుల్ లాగా అయితే ఉందండి చూడడానికి. టెంపులే కావచ్చు మేబీ. ఆ బ్రెడ్ అండ్ ఓన్లీ టీ సరిపోదు అని చెప్పి సో నేనైతే ఇక్కడ సైడ్కి ఒక హోటల్కి వచ్చి అయితే పరోటా అండ్ పప్పు అయితే తీసుకున్నాను అండి. కాంబినేషన్ అయితే చాలా బాగుందండి, నిజంగా చాలా బాగుంది టిఫిన్ వచ్చేసి. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే మనం వచ్చేసి ప్లాట్ఫామ్ లోకి అయితే వచ్చేసామంటే చూసుకోవచ్చు. 2వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి అయితే వస్తుందని చెప్పి అన్నారు. సో ఇదంతా ఏ విధంగా ఉందో చూడండి ఒకసారి. ఫస్ట్ టైం ఇన్ శ్రీలంకన్ రైల్వే. సో ఎక్స్పీరియన్స్ చూద్దాం ఏ విధంగా ఉంటుందో. అదే నీట్ గానే కనబడుతుంది, కనబడ్డ కాడికి అయితే. ఇట్స్ కూల్, నార్మల్గా ఉంది, కాకపోతే ఏదో సెట్ లాగా ఉంది, సినిమా సెట్ లాగా ఉంది. ఈ క్యాండీ వచ్చేసి లాస్ట్ స్టాప్ అండి, చూసుకోవచ్చు మీరు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే ట్రైన్కి మనకు పైలట్ ఉంటాడు కదా, సో అవతల దిక్కు వెళ్ళేసి మళ్ళీ అవతల నుంచి ఇంజన్ అయితే స్టార్ట్ చేసుకొని అయితే ట్రైన్ అయితే తీయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఉంటుంది. క్యాండీ నుంచి స్టార్ట్ అవుతుంది, క్యాండీ నుంచి వెళ్ళా ట్రైన్ జర్నీ వచ్చేసి మోస్ట్ ఫేవరెట్ సీనిక్ జర్నీ అండి ఇది వచ్చేసి. సో చూసుకున్నట్లయితే మనం వెళ్ళబోయే ట్రైన్ అయితే వచ్చేసిందండి, చూడొచ్చు. ఇది 981 క్లాస్ S14 అని చెప్పి అయితే రాస్తుంది ముందట. సో మనం వచ్చేసి 3rd క్లాస్ లో అయితే ఎక్కామండి, చూసుకోవచ్చు. సీట్స్ అన్ని ఖాళీ ఉన్నాయి, మన బ్యాగ్ అయితే ఇక్కడ పెట్టేశాను. సో ఫుల్ ఫ్రీ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక అందమైన అమ్మాయి కూడా ఉంది. 2nd క్లాస్ అండ్ 3rd క్లాస్కి వచ్చేసి ఎలాంటి డిఫరెన్స్ అయితే ఉండదట. సో మనం వచ్చేసి విండో పక్కకి అయితే కూర్చున్నాము. సో మీకు ఈ ట్రైన్ జర్నీ మొత్తం డీటెయిల్గా అయితే చూపిస్తాను, వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంత పీస్ఫుల్గా అయితే నేను అనుకోలేదు, ఎందుకంటే చాలా మంది అన్నారు కదా నిల్చొని వెళ్ళాలి, చాలా రష్ ఉంటుంది ఆ విధంగా అని చెప్పి భయపెట్టారు. కాకపోతే చూడొచ్చు కదా, ఇంకా సీట్స్ అన్ని ఖాళీ ఉన్నాయి. సో చాలా నార్మల్గా ఉంది. చూసుకున్నట్లయితే ట్రైన్ అయితే స్టార్ట్ అయిందండి, మనకు వచ్చేసి క్యాండీ రైల్వే స్టేషన్ నుంచి. సో ఇది వచ్చేసి 6 అవర్స్ జర్నీ అయితే పడుతుంది. సో చూద్దాం మరి ఏ టైం వరకు రీచ్ అవుతామో. అండ్ ఇంకోటి ఏంటంటే 1/2 అవర్ డిలే అయితే అయింది ఇవాళ. సో 8:48కి రావాల్సిన ట్రైన్ వచ్చేసి 9:30 అవుతుంది. 9:30 వరకు అయితే వచ్చింది. సో మనం వచ్చేసి క్యాండీ స్టేషన్ అయితే దాటుతున్నాం అంటే, సో క్యాండీ టౌన్ అయితే దాటుతున్నాం, చూసుకోవచ్చు ఇదంతా మీరు. ఇంకా మంచి వ్యూస్ అయితే స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అయితే మంచి వ్యూస్ అన్ని మీకు రికార్డ్ చేసి అయితే మీ ముందరైతే పెడతాను. స్టే ట్యూన్, వీడియో చివరి వరకు చూడండి. చూసుకుంటే చుట్టుపక్కల మొత్తం గ్రీనరీ అండి, చాలా బాగుంది చూడండి. జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇవి వచ్చేసి మనకి శ్రీలంకలో ఉన్న పెట్రోల్ అండ్ డీజిల్ అయితే ట్రాన్స్పోర్ట్ చేస్తారుగా ట్రైన్స్, అవ్వండి ఇవి. ఎగ్జాక్ట్లీ సేమ్ ఉన్నాయి, మనకి కొంచెం పెద్దగా ఉంటాయి అనుకుంటా. ఇంకా గెలి ఓయా అనే ఒక స్టేషన్ అయితే వచ్చింది. స్టేషన్ మీకు చూపిస్తాను చూడండి ఏ విధంగా ఉందో. ఇదంతా స్టేషన్ అండి, చూసుకుంటే ఈ విధంగా అవుతుంది. చాలా బాగుంది చెట్ల మధ్యలో వచ్చేసి. To the city streets, we began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're
గంపోలా అనే స్టేషన్ అయితే వచ్చిందండి. GIMPOLA గంపోలా. చూసుకుంటున్నారు కదా ఇదంతా ఏ విధంగా ఉందో. స్టేషన్ వచ్చేసి చాలా నీట్ గా ఉంది. అంటే మనకంటే కొంచెం నార్మల్ గా ఉన్నా, పైన వచ్చేసి సిమెంట్ రేకులు ఉన్నా సరే ఇది వచ్చేసి చాలా నీట్ గా ఉంది స్టేషన్ వచ్చేసి. అంటే చూసుకున్నట్లయితే వ్యూస్ వచ్చేసి మామూలుగా లేవండి, చాలా బాగున్నాయి. నేను మీకు డీటెయిల్ గా అయితే చూపిస్తాను. ఇప్పుడైతే విండోస్ స్కెల్ అయితే చూడండి. జస్ట్ ఇప్పుడే ఒక స్టేషన్ కి అయితే వచ్చినామండి. స్టేషన్ అయితే దాటుతుందని దీని పేరు వచ్చేసి తంబింగ్ లా ఏదో డిఫరెంట్ గా అయితే ఉంది. లొకేషన్స్ చూడండి అసలు ఏ విధంగా ఉన్నాయో, స్పెక్టాక్యులర్ ఉన్నాయి కదా. అక్కడ ఒకసారి చూడండి చెట్లు ఏ విధంగా ఉన్నాయో మొత్తము. ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో అసలు. సో ఇంకో స్టేషన్ అయితే వచ్చిందా, స్టేషన్ ఏందో చూపిస్తాను. సో నావల పిట్టయ్య అని చెప్పి స్టేషన్ దగ్గరకి వచ్చామండి. ఇది చూసుకుంటే స్టేషన్ అండి. స్టేషన్స్ అన్ని చాలా నార్మల్ గా ఉన్నాయి కదా చూసుకుంటే, శ్రీలంక స్టేషన్స్. కాకపోతే చాలా నీట్ గా ఉన్నాయి అండి, అబద్ధం ఎందుకు, చాలా నీట్ గా ఉన్నాయి. సో అరటి చెట్లు, కొబ్బరి చెట్ల మధ్య నుంచి ప్రయాణం వచ్చేసి చాలా బాగుంది. కాకపోతే నోవరెలియా నుంచి ఎల్లాకైతే ఇంకా ప్రయాణం చాలా బాగుంటుంది అని చెప్పి ఇక్కడ వాళ్ళైతే అన్నారు. చుట్టూ ఈ వెదురు చెట్లతో చూడండి ఎంత బాగుందో అసలు జర్నీ వచ్చేసి. ఒక అక్కడ చిన్న నది అయితే వచ్చిందండి, చూసుకోవచ్చు మీరు. బ్యూటిఫుల్ ఉంది. ఒకసారి ఆ వ్యూస్ చూడండి ఏ విధంగా ఉన్నాయో. ఇంత చిన్న స్టేషన్ చూడండి ఒక్కసారి. ఇంగూరు ఓయాట దీని పేరు వచ్చేసి. ఇంతే ఉంది స్టేషన్ వచ్చేసి, చాలా స్మాల్ స్టేషన్. ఇది వచ్చేసి ప్లాట్ఫామ్ కొత్తగా కడుతున్నారు. ఈ వ్యూ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో అసలు కదా, చాలా బాగుంది కదా. ఆ ట్రైన్ టర్నింగ్ మీద ఆ విధంగా వెళ్తా ఉంటే ఇంకొచ్చేసి టోటల్ గా వచ్చేసి మౌంటైన్స్ అండి. చాలా బాగుంది మీరు చూడడానికి అయితే. ఇప్పుడు వచ్చేసి ఇంకా డేర్ గా వీడియో చేస్తున్నా. నిజం చెప్తున్నా, మన ఇండియాలో అయితే కనీసం విండో పక్కన ఈ విధంగా కూర్చొని కూడా కూర్చోను. గుర్తుపడుతుంది విండో పక్క కూర్చోవాలంటే ఎవరైతే ఉమ్ముతాడేమో అని చెప్పి ముందరికి వెళ్ళి. సీరియస్లీ ఇక్కడ అలాంటి పనులు అయితే ఎవరు చేయట్లేదండి, చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. గుడ్ ఇంప్రెషన్. మనకులాగానే ఇక్కడ వచ్చేసి ట్రైన్ లో మధ్య మధ్యలో ఏమన్నా స్నాక్స్ లాంటివి అయితే తెచ్చి అయితే అమ్ముతున్నారు. ఈ లొకేషన్ చూడండి బాస్ ఎంత బాగుందో అసలు. పెద్ద పెద్ద మహావృక్షాలు. ఇది ఒక చిన్న టన్నెల్ లాగైతే వచ్చింది, చాలా బాగుంది. చాలా పెద్దగా ఉన్నట్టుంది టన్నెల్ కూడా. బయటకు వచ్చేసాం. వావ్, బ్యూటిఫుల్ రైట్. ఎంటరింగ్ ఇంటూ ద అనదర్ టన్నల్. ఓకే, ఇది కూడా బయటకు వచ్చేసామండి. ఓకే, దిస్ ట్రైన్ జర్నీ ఇస్ రియల్లీ ఆసమ్ అండి. మీరు ఏ సైడ్ అయినా కూర్చోవచ్చు, లెఫ్ట్ అండ్ రైట్, ఇట్ డజంట్ మ్యాటర్ టు సిట్. ఎక్కడైనా కూర్చోవచ్చు, మంచి మంచి వ్యూస్ అయితే వస్తున్నాయి. ఒకటి ఏంటంటే మీరు రైట్ సైడ్ కూర్చున్నట్లయితే మనకు వచ్చేసి మౌంటైన్స్ ఆ విధంగా అయితే ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి. మీరు లెఫ్ట్ సైడ్ కూర్చున్నట్లయితే మనకు వచ్చేసి ఒక మహాబలి రివర్ అయితే వస్తుందట. సో ఇంకేంటంటే మనకు పెద్ద పెద్ద మౌంటైన్స్ కొండలు ఇటు సైడ్ కూడా ఉన్నాయి కానీ చాలా దగ్గరగా ఉన్నాయి.
అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని వాటర్ ఫాల్స్ కూడా కనిపిస్తున్నాయండి లెఫ్ట్ సైడ్ కూర్చున్నట్లయితే. ద స్టేషన్ ఈస్ గల్బోడా. ద ట్రైన్ ఈస్ మూవింగ్ ఫ్రమ్ హియర్. స్టేషన్స్ అన్ని వెరీ నార్మల్ ఉన్నాయండి, దాంట్లో నో డిఫరెన్స్, అన్ని ఒకటే విధంగా ఉన్నాయి స్టేషన్స్ వచ్చేసి. చాలా బండలను అయితే చెక్కిందండి ఈ విధంగా. ఇంతకుముందు ఒక టన్నెల్ అయితే పోయింది. ఏంటంటే చాలా రకాల బండరాలు అయితే మధ్యలో వస్తాయి కదా, సో వాటిని అయితే చెక్కి కూడా ట్రాక్ అయితే వేయడం జరిగింది ఇక్కడ. ఇది చూడండి, ఈ ప్లేస్ చూడండి ఏ విధంగా ఉందో, వెదురు చెట్లతోటి చాలా రకాల చెట్లు పెంచుతున్నారండి ఇక్కడ వచ్చేసి. అసలు ఎంత పెద్ద ఫారెస్ట్ ఉంది చూసారా. చూసుకుంటే కాఫీ తోటలు అంటే చూడొచ్చు మీరు. అక్కడ పైన అయితే వాళ్ళు కాఫీ అయితే తీస్తున్నారు, కనబడుతున్నాయా? చాలా బాగున్నాయా కొండల మీద ఈ విధంగా ఫార్మింగ్ చేయడం. ఎంత తక్కువ గ్యాప్ ఉంది, ఇంతకు సెల్లో కూడా లాగినాయి అవన్నీ వచ్చేసి బ్యూటిఫుల్ కనబడుతున్నాయి కదా. గ్లౌస్ అయితే పెట్టుకొని భలే మెయింటైన్ చేస్తున్నాడండి. ఇంకొక టన్నెల్ లోకి అయితే ఎంటర్ అయ్యామండి, చూసుకోవచ్చు మొత్తం డార్క్ అయిపోయింది కదా. బ్యూటిఫుల్ కదండి. ట్రైన్ లో ఉన్న లైట్ కూడా ఆఫ్ చేస్తే చాలా బాగుంది. అటు అవతల బోగిలలో అయితే మొత్తుకుంటున్నారు, ఇక్కడ అయితే ఎవరు మొత్తుకోవట్లేదు. కానీ చాలా పెద్దగా ఉంది కదా ఇది వచ్చేసి. ఇంత పెద్ద టన్నెల్ లోకి అయితే తీసుకెళ్తున్నాడు. ఇలాంటి టన్నెల్స్ చాలా ఉంటాయట. ఇది వరల్డ్ మోస్ట్ సీనిక్ జర్నీ అని చెప్పి దీనికి పేరైతుంది. శ్రీలంక వచ్చిన వాళ్ళు ఈ జర్నీ చేయకపోతే అయితే వేస్ట్ అండి. శ్రీలంక వస్తే ఖచ్చితంగా మీరు ప్లాన్ చేసుకోండి, వెళ్ళినట్టు చేయండి, ట్రైన్ జర్నీ అయితే చేయండి 100% గా. అండ్ అయిపోవడానికి కూడా వచ్చింది, చూసుకోవచ్చు మీరు. వెళ్తురు అయితే కనిపిస్తుంది ఇక. సో చాలా బాగుంది కదా. ఈ బొమ్మలు వచ్చేసి ఫోన్ కూడా తగులుతుంది. సో ఈ లొకేషన్ చూడండి, మనకు లెఫ్ట్ సైడ్ లో వచ్చిన లొకేషన్ వచ్చేసి ఎంత బాగుందో. చిన్న ఇల్లు చాలా బాగుంది కదా. టౌన్ వచ్చినప్పుడు అయితే ఇలా కొన్ని ఇల్లు వస్తున్నాయండి. ఆ తర్వాత మొత్తం మళ్ళీ ఒక ఫారెస్ట్ ఏరియా లాగా అయితే వచ్చేస్తుంది. సో ఇదంతా చూసుకుంటే ఒక చిన్న టౌన్ అయితే వచ్చింది. సంథింగ్ ద స్టేషన్ ఇస్ కేమ్ కోటగల స్టేషన్. బాగుంది కదా. సో లొకేషన్ చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయో. కొండల మీద వచ్చేసి ఫార్మింగ్ అయితే చేసుకున్నారు, కాఫీ ఫార్మింగ్. సో అక్కడ ఇండ్లు కూడా ఎంత బాగున్నాయి చూడండి. సో ఇదంతా ఇక్కడ ఏ కొండనైతే వదిలిపెట్టట్లేదు, ప్రతి కొండ మీద అయితే కాఫీ ఫార్మింగ్ అవుతుంది. ట్రైన్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో అట్లా వెళ్తూ ఉంటే. వాటర్ ఫాల్స్ ఉంది చూడండి, మీకు చూపిస్తాను. బ్యూటిఫుల్ కదండి రియల్లీ. See.
ఒక చిన్న వాటర్ ఫాల్ అవుతుందండి, చాలా బాగుంది. మీకు ఎంతవరకు విజిబుల్ అయిందో లేదో తెలియదు. ఇలా కాఫీ తోటల మధ్య నుంచి ట్రైన్ ఇలా పోతా ఉంటే ఆ ఫీలింగ్ వచ్చేసి చాలా హైలో ఉందండి. మీకు కనిపిస్తున్నాయి అన్ని వచ్చేసి కాఫీ తోటలే. Look at this place, man. This place is really mind-blowing and amazing. That mountains. Look at the mountains. ఎంత పెద్దగా ఉందో చూడండి, చాలా పెద్దగా ఉంది కదా. అండ్ వ్యూస్ వచ్చేసి స్పెక్టాక్యులర్ ఉన్నాయండి. అసలు మీకు ఎంత వరకు విజిబుల్ అవుతుందని తెలియదు కానీ వ్యూస్ అయితే మాత్రం నార్మల్ గా లేవు అసలు. ఖచ్చితంగా అందరినీ సజెస్ట్ చేసే ప్లేస్ అండి ఇది. వచ్చేసి చూసుకుంటే ఒక సెలయర్ అయితే పోతుందండి, చూడొచ్చు మీరు ఎంత బాగుందో. స్టేషన్కి అయితే ఆగిందండి బండి. చూసుకుంటే ననుఓయా దీని పేరు వచ్చేసి. అండ్ ఇక్కడికి వెళ్ళి ఎలా చూసుకుంటే 64 కిలోమీటర్స్ అయింది. క్యాండీ 98 కిలోమీటర్స్ దాటుకుని వచ్చేసాం ఆల్రెడీ. కొలంబో చూసుకుంటే 205 కిలోమీటర్లు అవుతుంది. సో బదుల్లో చూసుకుంటే 85 కిలోమీటర్స్ అవుతుంది. ఈ స్టేషన్ అంతా వచ్చేసి అయితే ఈ విధంగా ఉందండి, మంచిగా ప్రకృతి మధ్యలో చాలా బాగుంది. దీని ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ చూడండి ఏ విధంగా ఉందో. ఇప్పుడు చూపించిన స్టేషన్ లో వచ్చేసి ట్రైన్ చాలా సేపు అయితే ఆగిందండి, దాదాపు ఒక 25 మినిట్స్ ఆ విధంగా అయితే ఆగింది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మూవ్ అయింది. ట్రైన్ జర్నీ అంటే గ్రీనరీ అయితే ఎక్స్పెక్ట్ చేశాం కానీ మరి ఇంత గ్రీనరీ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదండి. సో సూపర్ అండి, నిజంగా ఎంత గ్రీనరీ ఉంది చూడండి ఒక్కసారి. ఇప్పుడు వ్యూస్ వచ్చేసి మాత్రం వెరీ నార్మల్ గా ఉన్నాయండి, పెద్దగా అయితే వ్యూస్ అయితే ఏం లేవు. క్యాండీ నుంచి ఎల్లా ట్రైన్ జర్నీలో మనకు వచ్చేసి ననుఓయా స్టేషన్, అదే అండి నూవరెలియా. ఆ స్టేషన్ దాటిన తర్వాత మనకు వచ్చేసి చాలా రకాల టన్నెల్స్ అయితే వస్తాయండి. ఈ వీడియో పూర్తిగా చివరి వరకు అయితే చూడండి, మీకు ప్రతి టన్నెల్ అయితే నేను చూపించబోతున్నాను ఈ వీడియోలో చివరి వరకు. సో చాలా బాగున్నాయండి, దాదాపు 50-60 పైన టన్నెల్స్ అయితే మనకు నెంబర్స్తో సహా అయితే అక్కడైతే టన్నెల్ స్టార్టింగ్లోనే రాసుంటాయండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ జర్నీ అండి ఇది. మీరు కనుక శ్రీలంక వస్తే ఖచ్చితంగా అయితే మిస్ అవ్వకండి ఈ జర్నీని, చాలా అంటే చాలా బాగుంటుంది. Wow, what the place it is, man, really wonderful, man, wonderful, just mind blowing simply. చూసుకుంటే మనము ఎంత హైట్ లో ఉన్నామో చూడండి, చాలా హైట్ లో ఉన్నాం. ఇంతకు ముందు మనం వచ్చేసి కొండ లోయల మధ్య నుంచి అయితే వెళ్ళినాం. సో ఇప్పుడు వచ్చేసి చాలా హైట్ ఉన్న కొండ మీద నుంచి అయితే వెళ్తున్నట్టుంది. సో ఇదంతా చూసుకుంటే నాకు మన హిమాచల్ ప్రదేశ్ అయితే గుర్తొస్తుంది, మనాలి ఏరియా. ఆ కొండలు అవన్నీ చూడండి భయ అసలు ఏ విధంగా ఉన్నాయో. ఈ జర్నీ చేయాల్సిందే ఖచ్చితంగా. ఆ ట్రైన్ వచ్చేసి షోకేజ్కి పెట్టినలో ఏ విధంగా పెట్టినలో తెలియదు కానీ శ్రీలంక పాత ట్రైన్ అనుకుంటానండి. ఇక్కడ ఒక స్టేషన్లో బండావేల అనే స్టేషన్లో అవుతుంది, ఇక్కడ కనబడుతుంది కదా ఆంధ్రవేల అట. ఆ పక్కకు బీ ఉంటుందండి బండార్వేల. సో భోగి చూద్దామని అయితే తీస్తున్న వీడియో. ఇదంతా వచ్చేసి స్టేషన్ అండి. రైట్ టైం వచ్చేసి 4:13కి అయితే రీచ్ అవ్వాలండి మనం వచ్చేసి ఎల్లా స్టేషన్కి. కాకపోతే ట్రైన్ స్టార్టింగ్ లోనే ½ అవర్ డిలే ఉంది. సో
సో చూద్దామని ఏ టైం వరకు రీచ్ అవుతామో. చూపించడానికి పెద్ద లొకేషన్స్ అయితే ఏం కనిపించట్లేదు ఇప్పుడైతే. జస్ట్ ఏంటంటే మొత్తం గ్రీనరీ టైప్ అయితే ఉంది, కాకపోతే చాలా బాగుందండి. మోస్ట్ ట్రైన్ జర్నీ అండి ఇది. సో ఫైనల్లీ వి రీచ్ టు ఎల్లా అండి. ఇప్పుడు టైం వచ్చేసి మనకు చూసుకుంటే 4 అయితే అవుతుంది. సో 4:15కి రైట్ టైం అండి. కాకపోతే అక్కడ నుంచి లేట్ గా బయలుదేరినా సరే మనకు వచ్చేసి టైంకి అయితే దించింది. సో ఇక్కడ నుంచి మనకు హాస్టల్కి వెళ్ళిన తర్వాత అక్కడ వచ్చేసి నేను ఈ వీడియో అయితే ఎండ్ చేస్తాను. హాస్టల్ అయితే చూపిస్తాను. హాస్టల్ వచ్చేసి అదేదో పేరు ఉంది, నేను స్క్రీన్ మీద అయితే ఇస్తాను చూడండి. సో హాస్టల్ అయితే చూస్తాను. ఇక్కడికి వెళ్ళి 900 మీటర్స్ దూరంలో అవుతుంది అంతే. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వచ్చేసి ఇక్కడే దిగారండి. చూసుకోవచ్చు మీరు. ఎల్లా అనిపిస్తుందా ప్లేస్ వచ్చేసి. సో ఇక్కడ వాతావరణం చూసుకున్నట్లయితే కూడా మొత్తం క్లౌడీగా అవుతుంది. సో మరి వర్షం పడుతుందో ఎట్లనో చూద్దాం. సో ఇప్పుడైతే మనం హాస్టల్కి అయితే వెళ్ళిపోదాం ఎగ్జిట్ అయ్యి. టికెట్ కోసం అయితే మనకు ట్రైన్లకు వచ్చి అయితే చెక్ చేయలేదు, కానీ ఇక్కడ ఎగ్జిట్ దగ్గర అయితే ఇద్దరు ఉన్నారు. సో వాళ్ళైతే ఖచ్చితంగా టికెట్ తీసుకొని మనల్ని అయితే బయటకైతే పంపిస్తున్నారు. ఈ పూర గుడిసెలాగా కనిపిస్తుంది చూసారా, ఇదే అండి ఎల్లా స్టేషన్ వచ్చేసి. చాలా చిన్నగా ఉంది కదా చూడడానికి. సో ఈ ట్రైన్ జర్నీ కోసం అయితే చాలా మంది అయితే ఇక్కడికి వస్తారు. సో వీళ్ళందరూ ఫారినర్స్, వీళ్ళంతా మాత్రము ట్రైన్ జర్నీ ఎంజాయ్ చేయడానికి వచ్చిన వాళ్ళు, సేమ్ నా అలాగే. చూసుకున్నట్లయితే మన లొకేషన్ నుంచి ఈ మ్యాడ్ మంకీ హాస్టల్ లాంచ్ అంటే నేను బుక్ చేసుకున్నది జస్ట్ 30 minutes 900 మీటర్స్ దూరంలో ఉంది. సో మనమైతే ఇక్కడ నుంచి అయితే బయలుదేరదాం. సో నేను తీసుకున్నది SLT మొబైల్ అండి. ఎగ్జాక్ట్ గా నేను దిగేసరికి ఏమైందంటే సో సిగ్నల్ రావడం బంద్ అయింది. ఈ డైలాగ్ అనేది ఇక్కడ మంచిగా ఉంటుందట. జస్ట్ నేను SLT అయితే తీసుకున్నాను. సో మీరైతే ఇలాంటి మిస్టేక్ అయితే చేయకండి, మీరైతే డైలాగ్ అయితే తీసుకోండి. కాకపోతే కాస్త రేట్ అయితే ఎక్కువగా ఉంది డైలాగ్ SLT మొబైల్ కంటే కూడా. హలో. సో ఇది వచ్చేసి మనకు స్టేషన్ ముందు బయటకు రాగానే మనం వచ్చేసి రైట్ సైడ్ కి అయితే ఈ విధంగా అయితే రావాలండి. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి లొకేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ నుంచి అయితే మనం ఎగ్జాక్ట్ గా అయితే లెఫ్ట్ హ్యాండ్ అయితే తీసుకోవాలండి. చూసుకుంటే సో లెఫ్ట్ హ్యాండ్ తీసుకొని స్ట్రైట్ గా అయితే వెళ్ళాలి మనము. సో ఇంకొక 750 మీటర్స్ దూరం అయితే ఉంది అంతే. సో ఏరియా అంతా చిల్ ఉందండి, నిజంగా చాలా బాగుంది. Please, could you tell me the rates of these vehicles? Yeah, this one is for the one day is 7,000. 7,000 rupees, Yeah. right? Okay, this is the FJ vehicle, right? Yeah, yeah. Ah, This one is 8,000. 8,000. Except to one. Okay. This one is 230. Okay. One day is 11,000. Okay. One is for one day is 14,000. One day is the 14,000. Okay. The new one is coming. Okay. This 251 is 20,000 for one day. 20? 20,000. 20,000 for one day. Okay. ఓకే. వచ్చేసి స్కూటీస్ కూడా ఉన్నాయండి. ఇక్కడ వచ్చేసి మనకు డియో లాంటి స్కూటీస్ కూడా ఉన్నాయి. సో ఇవి వచ్చేసి 2,500 ఎల్కార్ అయితే తీసుకుంటున్నారండి. సో దిస్ ఇస్ ద బెస్ట్ ప్రైస్. ఇంతకుముందు నేను చూపించింది అగో జస్ట్ అక్కడే ఉంది చూసారా, అగో అక్కడ ఎన్ఫీల్డ్ అవి ఇవి అంత పెద్ద మనకు అవసరం లేదు. సో ఇదైతే రేపు తీసేసుకుందాం అండి. ఈ ప్లేస్ వచ్చేసి మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ లాగా ఉంది. మొత్తం కేవ్స్ వచ్చేసి, హోటల్స్ వచ్చేసి చాలా బాగుందండి. మీకు కొంచెం నైట్ అయిన తర్వాత ఏ విధంగా ఉంటుందో నేను మీకైతే చూపిస్తాను. డోంట్ మిస్ ద ఎల్లా ప్లేస్ అండి. ప్లేస్ ఇస్ లుక్స్ లైక్ అండ్ మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్, చాలా బాగుంది. సో కాసేపు అయితే ఇంకెట్లుంటుందో చూద్దాం. మనం హాస్టల్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయితే తిరిగేద్దాం. సో ఈ ప్లేస్ అంతా ఏ విధంగా ఉందంటే మనకు థాయిలాండ్ ప్లేస్ లో ఒకటి కోషన్ మార్కెట్ అని ఒకటి ఉంటుంది కదా, నేను వీడియో అయితే తీసాను. సో ఆ ప్లేస్ లాగే ఉందండి టోటల్గా వచ్చేసి. ఇది చాలా అంటే చాలా బాగుంది. సో నా హాస్టల్ కూడా చూపిస్తాను నేను మీకు. మనం బుక్ చేసుకున్న మ్యాడ్ మంకీ హాస్టల్ దగ్గరికి అయితే వచ్చేసామండి, చూసుకోవచ్చు. సో ఇదే హాస్టల్ వచ్చేసి కలర్ఫుల్గా ఉంది కదా చూడడానికి అయితే. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోతాం. సో ఇక్కడ వచ్చేసి మనం 2 days ఉంటున్నామండి. ఇవాళ ఒక రోజు, రేపు ఒక రోజు, ఎల్లుండి అయితే చెక్అవుట్ చేసేసి మనం కొలంబోకి అయితే వెళ్ళాలి. అంబియన్స్ వచ్చేసి చాలా నీట్గా చాలా బాగుందండి, చూసుకోవచ్చు. ఇదంతా వచ్చేసి సూపర్గా ఉంది చూడడానికి. రిసెప్షన్ అట్లయితే ఎవరికైతే ఇలా స్టే అయితే నచ్చుతుందో వాళ్ళైతే ఇక్కడ గోడల మీద ఈ విధంగా రాసి అయితే వెళ్తున్నారండి, చూసుకోవచ్చు మీరు ఇదంతా. సో ఇదంతా ఒక అట్రాక్షన్ లాగా ఉంది కదా. మీకు ఎవరికైనా మంచి హాస్టల్ పెట్టాలన్న ప్లాన్ ఉంటే ఇగో ఇలాంటి అన్ని పోగు చేసుకోండి ఆలోచనలన్నీ, ఓకేనా. వచ్చేసి రూమ్ అయితే చూపిస్తున్నారండి, చూసుకోవచ్చు. ఇక్కడ బాగుంది. ఓకే, దిస్ ఈస్ నాన్ ఏసీ. ఓకే, సో ఏసీ లేదా అంటే ఏమంటున్నాడంటే ఈ ఎల్లా వచ్చేసి చాలా కూల్ ప్రదేశం అట. సో ఏసీ అయితే లేదని చెప్పి అన్నారు. లాకర్స్ అయితే ఉన్నాయి. సో ఇది వచ్చే కొద్దిగా నార్మల్గా ఉందండి, నిజం చెప్పాలంటే వెరీ నార్మల్గా అయితే ఉంది. సో మనకు వచ్చేసి ఎంత పడిందంటే 650 రూపీస్ ఆ విధంగా అయితే పడింది. చూస్తారు కదా హాస్టల్ అయితే చూపించాను. సో ఇంతకు ముందు ఉన్న హాస్టల్ దగ్గర ఏంటంటే బెడ్ దగ్గర వచ్చేసి ఛార్జింగ్ సాకెట్స్ అయితే ఉండేవి. సో ఇక్కడైతే లేవు. ఇది ఒకటైతే మైనస్ అండి నిజంగా చెప్పాలంటే. సో పర్లేదు, 2 days ఏదో విధంగా అడ్జస్ట్ అయితే అవుదాము.
సో ఇప్పుడు వచ్చేసి మనం ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేద్దామండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాం. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను. ట్రైన్ జర్నీ ఏ విధంగా ఉంది కింద కామెంట్ అయితే వేయండి మర్చిపోవద్దు. అండ్ హాస్టల్ ఏ విధంగా ఉందో కింద కామెంట్ అయితే వేయండి మర్చిపోవద్దు. సో ఈ హాస్టల్కి నాకు వచ్చిన అమౌంట్ నాకు పడ్డ అమౌంట్ ఎంత అంటే 650-660 రూపీస్ ఆ విధంగా అయితే పడింది పర్ డేకి అంతే. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్డ్. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. థ్యాంక్ యూ. ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది చూసారా నైట్ వచ్చేసి. ఇదంతా చాలా బాగుంది కదా. సేమ్ లైక్ గోవా లాగైతుందండి. సేమ్ గోవా థాయిలాండ్ లాగైతుంది సేమ్. ఇది వచ్చేసి మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ కావచ్చు ఇక్కడ శ్రీలంకలో. సో మీకు చూపించా అని చెప్పి అన్నాను కదా, అందుకే మళ్ళీ బయటకు వచ్చి అయితే చూపించాను.